బాగా జరుగుతుందా? ఎంత పర్సెంటేజ్ అయింది? నాది 16% అయిందన్న. 16 అంటే డిజిటైజ్ మనమే రాసుకొని చేయడం కొద్దిగా బయట నుంచి తీసుకురావడం కొద్దిగా కావట్లేదు. మనమే కూర్చోబెట్టుకొని డబల్ ఓటు అనేటివి అన్నీ ఉన్నాయి అన్నట్టు. అదే ఎక్కువ ఈ ఏరియాలో అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అదే మనమే ఫోన్ చేసుకొని కొద్దిగా రాసుకొని కొద్దిగా ఇబ్బంది చేస్తున్నాం. అందుకే మనం సహాయం కోసం వీళ్ళు కూడా వీళ్ళు ఉంటారులే, పర్లే మన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన డేటాలో కొద్దిగా ఏమైనా తప్పు ఉంటే కూడా చేయడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోటో ఇచ్చినారు, మనం స్కాన్ చేయాలంటే రాదు. ఇవి మళ్ళీ వాళ్ళతో మంచిగా తెప్పించుకోవాలి. అంటే ఏమి ఫోటో స్కాన్ చేస్తాం, ఫోటో చిన్న కదా, ఫోటో స్కాన్ చేయాలి మనం. స్కాన్ చేసేటప్పుడు ఈ ఫోటో రావన్నమాట. ఫేస్ చిన్న ఉండి కనిపించుకోవడం అట్లా. డైరెక్ట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తున్నాము, వాళ్ళు మంచి ఫోటో పెట్టినారంటే ఆ ఫోటోని బట్టి క్యాప్చర్ చేసుకుంటారు. చేసినటువంటి నీట్గా పెట్టుకుని వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళకి కాకపోతే కూడా మనం చెక్ చేస్తున్నాము యాక్చువల్గా యాప్లో కానీ వెంటనే. ఇక్కడ మన దగ్గర రాకపోతే మాత్రమే కొద్దిగా 2002లో వచ్చినట్టు ఇక్కడ వేస్తారు కదా. ఇప్పుడు ఈ పర్సన్ 40 ఏళ్ళు దాటి అంటే 2002లో ఆయన ఓటు ఉంటే ఆయన డీటెయిల్స్ ఇక్కడ రాస్తాము. అవును, వీళ్ళకి ఓటు లేకపోతే వీళ్ళ అమ్మ నాన్న కానీ, అమ్మ వాళ్ళ అమ్మ నాన్న కానీ, నాన్న వాళ్ళ అమ్మ నాన్న కానీ, ఈ 6 మందిని మనం కంక్లూడ్ చేసుకుంటాం. 6 మందిలో ఎవరు ఒక్క ఓటు దొరికినా కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తాం. ఇక్కడ వాళ్ళ కమిషనర్ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ వీళ్ళ డీటెయిల్స్ సరిగా లేకుంటే 2002లో ఓటు వేసినా కూడా వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్ అంటే ఇక్కడ ఎక్కిచ్చేసేయండి కొత్త దాని కింద, తర్వాత మనం మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇవి రెండు దొరకకపోతే అట్ ప్రెసెంట్ ఉండే డీటెయిల్స్ దీన్ని డిజిటైజ్ చేసేస్తాం. చేసిన తర్వాత ఎవరికైతే మ్యాప్ కాలేదో వాళ్ళకి మనం ఈ విధంగా ప్రూఫ్స్ ఉంటాయి. 1987 ముందు పుట్టిన వాళ్ళకి వాళ్ళది ఏదో ఒక ప్రూఫ్. 1987 తర్వాత పుట్టిన వాళ్ళది ఆయనది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నది ఎవరిదో ఒకటి వాళ్ళ ప్రూఫ్లు. 2004 తర్వాత పుట్టిన వాళ్ళవి ఆ పర్సన్ది ప్లస్ వాళ్ళ అమ్మ నాన్న. ఇట్లా ఇన్ని విధాలుగా ఉంటాయన్న ఇందులో. వాటర్ వైజ్ ఉన్నాయి అన్నమాట. ఇది సెకండ్ వర్షన్. ఫస్ట్ ఈ మ్యాపింగ్ అయిందంటే ఇబ్బంది ఉండదు. అదే ముందు మ్యాపింగ్ అవసరం లేదు, మ్యాపింగ్ అవసరం లేదు. మీరు ఏం చేయాల్సిందంటే, ఇది ఇవాళ కాలం దొరకకపోతే 2002లో మీరు ఇదొక్కటి ఫిల్అప్ చేసి ఫోటో వేసి అప్లోడ్ చేయండి ఫస్ట్. అదే చేస్తున్నాం జూన్ 14 వరకు. దాని తర్వాత ఇది మీరు మళ్ళీ మీరు ఇచ్చిన పేపర్ ఉంటుంది కదా, దాని మీద మీరు ఇది చేయొచ్చు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటికి మనం డిజిటైజ్ చేసేస్తే తర్వాత జూలై 14 తర్వాత నుంచి ఈ ప్రూఫ్లో ఇన్వాల్వ్ తీసుకుంటాం అన్నమాట. మ్యాప్ కానీ అంతే. కూర్చోమ్మా, కూర్చొని పని.